కోట్ల మంది హిందువుల కల నెరవేరే క్షణాలు రానే వచ్చాయి. అయోధ్య వెలిగిపోతోంది. అడుగడుగున పండుగ శోభ ఉట్టిపడుతోంది. అణువణువు రామనామ స్మరణతో మారుమోగుతోంది. ఎటు చూసినా రామనామ జపమే వినబడుతోంది. దేశమంతటా కోదండ రాముని వైభవాన్ని తలుచుకుంటోంది. సరయూ నదీ తీరంలో శ్రీరాముడు కొలువుదీరనున్నాడు. అయోధ్యాపురిలో రాముని దివ్య మందిరం నిర్మించేందుకు శుభఘడియలు రానే వచ్చాయి. వేద పఠనం, మంత్రోచ్చారణల మధ్య మధ్యాహ్నం సరిగ్గా 12:44 ప్రధాని నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకతో శ్రీరాముని ఆలయానికి శంకుస్థాపన చేయనున్నారు. కేవలం 33 సెకండ్లలో ముహూర్త కార్యక్రమం ముగియనుంది. చరిత్రాత్మకమైన ఈ కార్యక్రమానికి 175 మందికి మాత్రమే ఆహ్వానం అందగా ప్రధాని మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహంత నృత్య గోపాల్ దాస్ మాత్రమే వేదికను అలంకరించనున్నారు. श्रीरामचन्द्रः श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखाम्भोरुहचञ्चरीकः निरन्तरं मङ्गलमातनोतु। श्रेष्ठा नक्षत्र శతభిషంగ నక్షత్ర తులా లగ్నములో అయోధ్యలో భూమి పూజన కార్యక్రమం చేయబోతున్నారు. భూమి జన్మ, భూమిలో జన్మ అంటే స్వర్గంలో అంత సౌఖ్యం ఉన్నప్పుడు అక్కడి నుంచి కింద దిగి వచ్చి ఈ భూలోకంలో జన్మ తీసుకుంటున్నారు భగవంతుడంటే ఇది పెద్ద గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం. రామగ్నం సకల జగతాం ఈ తాపత్రయాలని పోగొట్టే దైవశక్తి అందరి యొక్క తాపాలు, సంతాపాలు ఏదైతే ఉన్నాయో లోకంలో ఆ రోజుల్లో ఉన్న కష్టాల్ని మహర్షులకి నుంచి అందరికీ కష్టాలు, యజ్ఞయాగాలు చేయక అంటే చేసినప్పుడు ఇబ్బందులు కలిగించి అలాంటి కష్ట నష్టాలన్నీ కూడా ఆయనకి విన్నపము చేసి ఆయన నేనే స్వయంగా భూలోకంలో దశరథ మహారాజుల యొక్క పుత్రుడుగా అవతారం చేస్తున్నానని సెలవిచ్చి అయోధ్యలో శ్రీరామ జననం జరిగింది. శక్తి క్షేత్రములో పంచభూత స్థలాలని ఉన్నాయి. దాంట్లో పృథివీ క్షేత్రముగా పరిగణింపబడే క్షేత్రము అయోధ్య. అయోధ్యాదిషు పీఠేషు పృథివ్యాదిష్వనుక్రమాత్ అక్కడ రాముల వారి యొక్క అవతారం జరిగింది. దేశంలో అనేక స్థలములో తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఈరోజు కొత్తగా స్టేట్ అయిన తెలంగాణలో కానీ, భద్రాచలం కానీ, ఒంటిమిట్ట కానీ, ఇక్కడ తంజావూరు ప్రదేశంలో కానీ, రామనాథపురం ప్రదేశంలో కానీ, అనేక హంపి కర్ణాటకలో కానీ ఇలా రాముల వారు సంబంధించిన సంచారం చేసిన క్షేత్రములు, గొప్ప దేవాలయాలన్నీ ఉన్నా అక్కడ ఆయన పుట్టిన స్థలములో ఏదో
దేశం యొక్క ఈ చరిత్రలో అనేక సంఘర్షాలు, అనేక విభేదాలు ఈ మధ్యలో, విద్వేషాలు మధ్యలో అక్కడ రావాల్సిన గుడి ఆలస్యమైంది. రామమందిర నిర్మాణం ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం అని విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు అన్నారు. 3 ఏళ్లలో మందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు. రాముడి ఇతిహాసంతో పాటు వంశ చరిత్రతో 70 ఎకరాల్లో మందిర నిర్మాణం జరుగుతుందని చెప్పారు. విహెచ్పి రూపొందించిన నమూనాతోనే నిర్మాణం జరుగుతుందంటున్న రాఘవులుతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో అంకురార్పణ చేయబోతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడుతున్నారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవుల్. సార్, కాంగ్రెస్ పార్టీ అంటోంది రాజీవ్ గాంధీ కాలంలోనే రామ మందిర నిర్మాణానికి శిలాన్యాస్ జరిగిందని. ఏమంటారు దానిపైన మీరు? అందుకే రాజకీయాల్లో కొందరు ప్రధానులుగా ఉంటారు, కొందరు అధ్యక్షులుగా ఉంటారు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కానీ సమాజం మొత్తం ఏకమై ఆ రకంగా చేసింది. అలాగే పివి నరసింహారావు గారి కాలంలోనే వాస్తవంగా ఆ ఢాచా పడగొట్టేసి మరి తాత్కాలిక మందిరానికి కూడా నిర్మాణం జరిగింది. అంటే అప్పుడు ఆయన ఏం చేశారనేది అక్కడ కాదు, సమాజం తయారైంది. ఇవాళ నరేంద్ర మోడీ ఆయన ఉన్నారు. ఏ పార్టీ అనే సమస్య కాదు, యావత్ హిందూ సమాజం తాను కోరుకున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. దానికి ఇది ఎప్పటి నుంచి 83లో జరుగుతున్నటువంటి ఏకాత్మతా యాత్ర నుంచి బిగినయ్యి 84లో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యి 8 ఏళ్ళు కంటిన్యూస్గా ఈ ఉద్యమం నిర్వహించబడి 89లో శిలాపూజలయ్యి 92లో ఆ డాచాను తొలగించి అక్కడి నుంచి తాత్కాలిక మందిరం కడుతూ వచ్చారు. ఈ రాజకీయాలు 5 ఏళ్లకోసారి వాళ్ళు మారిపోతూ ఉంటారు, వాళ్ళతో దీనికి సంబంధం ఏం లేదు. ఇది హిందూ సమాజం కోరుకుంది, 100 కోట్ల హిందూ సమాజం యొక్క కోరిక మీద జరుగుతున్నటువంటి విషయం. సార్, చాలా సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపింది విశ్వ హిందూ పరిషత్. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? అంటే మీరు గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి వ్యక్తులు, స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈ సందర్భంలో ఉన్నారంటే ఎవరి క్రెడిట్ ఎంత అంటారు? వాస్తవంగా ఆరంభంలో కాంగ్రెస్లోనే ఒక విధాయకగా అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మురాదాబాద్ ఎమ్మెల్యే ఆయన దావూద్ దయాల్ ఖన్నా అనేటువంటి అతను అడిగాడు. మా సమావేశం జరిగింది పరిషత్తుది, ఆ సమావేశానికి ఆయన అటెండ్ అయ్యి, ఏమండి రామ జన్మభూమి, మధుర మరి శ్రీకృష్ణ జన్మభూమి, అలాగే కాశీ విశ్వనాథ మందిరం, ఈ 3 కూడా పునరుద్ధరించబడాలి అని ఒక కాంగ్రెస్ వ్యక్తిగా ఆయన మా వేదిక మీదకి వచ్చి అనేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అశోక్ సింఘల్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏమిటి మీ ఉద్దేశం అని, అశోక్జీ అప్పుడు మనకి భారతదేశంలో పరిషత్తుకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన అప్పుడు వివరాలు అడిగాడు. ఆ వివరాలను ఆధారం చేసుకొని ప్రారంభమైంది ఉద్యమం. అది 84లో రూపుదిద్దుకుంది. ఇక అక్కడి నుంచి కుంభమేళాల్లో ప్రతి కుంభమేళా వచ్చినప్పుడల్లా లక్షల మంది సాధు సన్యాసులు ఏకత్రితం అయ్యేవాడు. వాళ్ళందరి హృదయాల్లో రామజన్మభూమి అని అది గట్టిగా స్థిరపడిపోయింది. వాళ్ళు చెప్పిన ప్రతి ఆదేశాన్ని యావత్ ప్రపంచం అంతా కూడా ఆచరించడం మొదలెట్టింది. కాబట్టి ఆ రకంగా దీని ఉద్యమ ప్రారంభంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మానవుణ్ణి మాధవుడిగా మార్చేటువంటి ఈ సంస్కృతికి సంబంధించిన అంశం. కాబట్టి అంటే ఇది మీరు దీన్ని సాంస్కృతిక పునరుజ్జీవనంగా భావిస్తున్నారా? కరెక్ట్, అదే విషయం. ఎందుకంటే ఈ సంస్కృతి ఒకనాడు మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ 1947లో మనకి ధార్మిక స్వాతంత్రం రాలే. అంటే ఇక్కడ ఈ భూమికి ఒక 5 మానబిందువులు అంటూ ఉన్నాయి. ఏమిటి 5 అంటే, ఒకటి స్త్రీ అంటే మాతృదేవో భవ అనేది, రెండవది గోమాత, గావో విశ్వస్య మాతరం అంటాం. మూడవది మన మాతృభూమి, దేవభూమి, పుణ్యభూమి, కర్మభూమి అంటారు. 4వది మఠ మందిరాలు అంటే దేవాలయాలు, ఆశ్రమాలు, పీఠాలు. 5వది ధర్మ గ్రంథాలు.
అంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇవి ఈ 5 కూడా మన ధర్మానికి పంచప్రాణాలు. అందుకే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవాన్ కృష్ణుడు చెప్పిన మాట. ఇప్పుడు పరిషత్ తీసుకున్న విషయం ఏంటంటే ధర్మో రక్షతి రక్షిత. ఈ ధర్మం అంటే ఈ 5టిని రక్షించడం కోసమే పుట్టింది ఈ పరిషత్. మళ్ళీ మీరు భూమి పూజకు దగ్గరకు వచ్చారు. సో భూమి పూజ ప్రధానమంత్రి చేయబోతున్నారు. సో ఈ ఆలయ నిర్మాణం ఎప్పటిలోగా ప్రారంభం పూర్తి కాబోతోంది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆలయంలో ఒకేసారి ఎంతమంది భక్తులు దర్శించుకునేటువంటి వీలుంటుంది? వాస్తవంగా ఇప్పుడున్న ఆ స్థపతి గారి ఆలోచన ప్రకారం అయితే 3 సంవత్సరాలకు కనీసం పూర్తి అవుతుంది. 3 సంవత్సరాల్లో అనుకున్న ప్రకారం దాన్ని ప్రారంభం చేసి పూర్తి చేయగలుగుతాం అని వాళ్ళ యొక్క విశ్వాసం. దాని లోపల అంటే కనీసం ఇప్పుడున్నటువంటి పద్ధతి వేరు, రేపు రాబోయేటువంటి పద్ధతిలో దాంట్లో గర్భగృహం ఉంటుంది, మరి దాని తర్వాత వచ్చి సభాగృహం ఉంటుంది, నృత్య మంటపం ఉంటుంది. ఇవన్నీ కూడా పద్ధతుల ప్రకారం మనకు దక్షిణాది పద్ధతులు మనందరికీ తెలిసినవే. కాబట్టి అలాంటి పద్ధతులు కూడా దాంట్లో ఇమిడ్చారు. ఏవైనా సరే కనీసం ఒక 400-500 మంది ఒకేసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటువంటి ఒక చక్కని వ్యవస్థ అలా రూపొందించడం కోసం వాళ్ళ ఆలోచన జరుగుతుంది. విశాలమైనటువంటి మందిరంగా అది నెలకొల్పబోతున్నారు. ఒక ఆదర్శ మందిరంగా ప్రపంచం మొత్తంలో కూడా ఇటువంటి మందిరం ఇంకెక్కడ లేదా అన్నంతటి ఆలోచనతో అటు స్వామినారాయణ పరంపర వాళ్ళు కూడా వచ్చి అక్కడ చూస్తున్నారు. దీన్ని ఇంకా వైభవంగా చేయాలని అందరి యొక్క సంకల్పాలు అక్కడ మరి ఏకత్రితమై పని జరుగుతున్నాయి. మనందరం చూద్దాం, మన కళ్ళతో చూడగలుగుతాం. వాస్తవంగా 4.5 లక్షల మంది వాళ్ళ యొక్క ఆత్మలకు శాంతినిచ్చే ఒక పర్వదినంగా రేపు రాబోయేటువంటి రోజుగా మనందరం కూడా భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా మనల్ని అందరినీ ఆశీర్వదిస్తారని ఆ రకంగా భావిస్తున్నాం. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో విశ్వ హిందూ పరిషత్ సంతృప్తి ఉంటుందా, లేక ఇంకా ముందుకెళ్ళి కొత్త అంశాలను ఏమైనా రేకెత్తించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే కొన్ని ప్రకటనలు వస్తున్నాయి, బీజేపీలో కొద్దిమంది మాట్లాడుతున్నారు నెక్స్ట్ కాశీ మధురాలను విముక్తి చేయడం మా లక్ష్యం అని. దానిపైన మీరేమంటారు? వాస్తవంగా ఎప్పుడైతే రామ మందిరం పూర్తయి రాముని యొక్క సద్గుణాలను గురించి సమాజం అర్థం చేసుకొని ముందరైపోయేట్టయితే అసలు ఇక మళ్ళీ ఉద్యమాలతో అవసరం లేదని మనం భావిస్తున్నాం. ఎందుకంటే అందరూ అర్థం చేసుకుంటారు, మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ అందరూ అర్థం చేసుకుంటారు. కాబట్టి ఎవరి దేవాలయాలు ఎవరి పూజా పద్ధతులు వాళ్ళు అవలంబించండి అంతే తప్ప ఒకరి దాంట్లో ఒకరు పడగొట్టుకొని దాన్ని కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ వాస్తవంగా ఇది శంకరదయాళ శర్మ 1984లో అడిగాడు సుప్రీంకోర్టుని, అలాగే పార్లమెంటుని, రామజన్మభూమిని సున్నివక్కుని ఏమని అడిగారు, ఇది ఖాళీ స్థలంలో కట్టినటువంటి బాబరీ కట్టడమా లేక మందిరాన్ని పడగొట్టి కట్టడమా అని అడిగాడు. అడిగి ఒకవేళ ఖాళీ స్థలంలో కట్టుకున్నదైతే అది మహమ్మదీయులకి ఇచ్చేయాలి, ఎందుకు మనకేం అభ్యంతరం లేదు. ఒకవేళ మందిరాన్ని పడగొట్టి కట్టుంటే అది హిందువులకి ఇచ్చేయాలి అనే విషయం మీద నలుగురితో అడిగితే అందరూ యాక్సెప్ట్ చేశారు. మరి యాక్సెప్ట్ చేసిన తర్వాత మరి ఇది ఎట్లా తేలాలి అంటే ఇది ముందు మందిరం పడగొట్టిందా లేదా అని తేలడం కోసమని కెనడా నుంచి రాడార్స్ తెచ్చి భూమి అంతా కూడా స్కానింగ్ చేశారు. అంటే మొత్తం ఫోటోలు తీశారు. 77 చోట్ల మందిర శిథిల అవశేషాలు కనపడ్డాయి. అంటే రకరకాల విగ్రహాలు, స్తంభాలు ఇవన్నీ కనపడ్డాయి. ఇవన్నీ కూడా ఫోటోలు తీసి మహమ్మదీయుల ముందర పెడితే మేము ఫోటోలు నమ్మం, మాకు ఫిజికల్గా చూడాలన్నా సరే అని తవ్వకం మొదలెట్టారు. ఆ తవ్వకం ఎట్లా 60% హిందువులు 40% మహమ్మదీయ లేబర్, అంటే మళ్ళీ వాళ్ళకి అనుమానం రాకుండా ఆ విధంగా లేబర్ అంతా కూడా కలిసి తవ్వడం మొదలెట్టారు. తవ్వుతూ ఉంటే మరి తవ్వే సమయంలో ఇవన్నీ బయటపడతాయేమో అని 5 పాకిస్తానీ ఏజెంట్స్ ఒక 20 చైనా మేడ్ రాకెట్ లాంచర్స్ అని బాంబులు వెనకాల ఫెన్సింగ్ పగలగొట్టుకొని లోపలికి వచ్చి 19 బాంబులు రామజన్మభూమి మీద విసిరేశారు. ఆ బాంబు యొక్క పవర్ ఎలా ఉంటుందంటే ఒక్క బాంబు పేలినప్పటికి కూడా 60 అడుగుల లోతు భూమి లోపలికి పోయి రాయి మట్టి తీసి బయట కుప్పబోసేది. అదేం ఆశ్చర్యమో, ఒక్క బాంబు కూడా పేలలేదు. 20వ బాంబు వాడు వేస్తుంటే ఆడి చేతిలో పేలి వాడు చచ్చిపోయాడు. ఆ శబ్దానికి సెక్యూరిటీ పరిగెత్తుకొచ్చి చచ్చిన వాడిని పట్టుకున్నారు.
మిగతా వాళ్ళు పారిపోయారు. ఇది 2005లో జరిగిన సంఘటన. అంటే ఇవన్నీ బయటపడకూడదని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నం చేశాయి. కానీ అక్కడ హనుమంతుడు అక్కడ క్షేత్రపాలకుడు, హనుమాన్ గడి అని ఉంది. కాబట్టి ఆయన యొక్క శక్తి, యజ్ఞం యొక్క శక్తులు, మంత్రశక్తి ఇవన్నీ కూడా ఆ రామజన్మభూమిని అలా కాపాడే. కాబట్టి అటువంటి స్థితిని కూడా దాటి 2010 వచ్చేప్పటికీ ఇది రామజన్మభూమి అని ఆ లోపల ఉన్న ప్రమాణాలన్నీ తీసి నిశ్చయానికి వచ్చారు. ఎందుకంటే ఇది మందిరాన్ని పడగొట్టి వాస్తవంగా వెంటనే మనకి ఇచ్చేయాలి. కానీ అలా అంటే పద్ధతి ప్రకారం అయితే అది మందిరాన్ని పడగొట్టి కట్టింది కాబట్టి ఇచ్చేసేయాడు. కానీ ధైర్యం చాలక 2010లో ఈ ముగ్గురికి 3 భాగాలు తీసుకోండి అని నిర్మోహి అఖాడకు వంతడు రామజన్మభూమి న్యాసు అలా సున్ని వక్కువ ముగ్గురు కలిసి సుప్రీంకోర్టుకి వెళ్తే నిన్న 2019 నవంబర్ 9న చక్కని జడ్జిమెంట్ వచ్చింది. ఇది దాని యొక్క చరిత్ర. సో ఈ తీర్పుతోటి అయోధ్యలో రామమందిర నిర్మాణంతో భవిష్యత్ తరాలకు ఎటువంటి సంకేతం వెళ్తుందంటారు? ఎటువంటి అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎటువంటి సందేశాన్ని దేశానికి సమాజానికి ఇస్తుందంటారు? చివరిగా చెప్పండి. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు సరిగా పాలించుకోండి. ఒకరి ధర్మం మీద ఇంకొకరు దాడులు చేయొద్దు. మానవుడు మాధవుడిగా మారడానికి కావాల్సిన పద్ధతులు అవలంబించండి. ఏకం సత్విప్రాహ బహుదా వదంతి అని మనం అంటూ ఉంటాం. సత్యం ఒకటే. మీరు కోరుకున్నది మీకు ఇష్టమైనటువంటి దారిలో మీరు దాన్ని ప్రార్థించుకొని మీ జీవితాన్ని మోక్షప్రదం చేసుకోండి అని చెప్పే ఒక చక్కని సూత్రం ఈ మందిరం యొక్క నిర్మాణం ద్వారా ప్రజలకు అందించే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సార్. సాక్షి స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. మొత్తానికి అయోధ్యలో రామ మందిర భవ్య నిర్మాణం జరగబోతోంది. శతాబ్దాల సంఘర్షణకు సుప్రీంకోర్టు తెరదించడంతో రామ మందిర ఆలయ నిర్మాణం 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి కాబోతోంది. మొత్తానికి ఇది ఎవరి ధర్మాన్ని వారు రక్షించుకుంటూ ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి మార్గంలో వెళ్తే ఖచ్చితంగా దేశంలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయపడుతుంది. డెఫినెట్గా రామ మందిర ఆలయ నిర్మాణం సమాజంలో మరింత ఐక్యతకు, హిందూ ముస్లింల మధ్య మరింత సహనశీలతకు, ఐక్యతకు దోహదపడాలని ఆశిద్దాం. ఈ రోజు కోసం 130 కోట్ల మంది ప్రజలు వేచి చూస్తున్నారన్నారు బీజేపీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్. శ్రీరాముడు అంటే భారత సంస్కృతి అన్నారాయన. అయోధ్య ప్రతి హిందువుకు ప్రత్యేకమైన స్థలం అన్నారు. आज का दिन पूरे देश के लिए, देश के 130 करोड़ देशवासियों के लिए एक अच्छा आनंद का दिन होना चाहिए। जहां भगवान राम का जन्म हुआ था वहां पर एक भव्य मंदिर बनने जा रहा है। उनकी पहली शिला आज रखी जा रही है। राम इस देश के मूल्य, इस देश के विरासत का प्रतीक है। इस देश में रहने वाला हर एक भारतवासी, वो मजहब से, जाति से, पंथ से, किसी भी अलग अलग पंथ, संप्रदाय और मजहब को बिलोंग करते होंगे, पर एक भारतीय होने के नाते राम हम सभी के लिए आराध्य है या आदर्श पुरुष है। उस दृष्टि से यह जो मंदिर बनेगा एक राष्ट्र मंदिर रहेगा और पूरे विश्व को भारत की जो सनातन मूल्य संपदा है उसका परिचय देता रहेगा। यह हमारे लिए बहुत आनंद का विषय है। विशेषकर जो हिंदू समाज 500 वर्ष इस मंदिर के पुनर्निर्माण की प्रतीक्षा में रही, उनके लिए और आनंद का विषय है। और मैं एक बात और जोड़ना चाहूँगा, अयोध्या जो है एक तरफ राम जी के जन्मस्थान के नाम पर हिंदुओं के लिए पवित्र तो है ही, पर वह स्थान बौद्धों के लिए, जैनों के लिए, सिख समाज के लिए, सभी जो भारत के मूल्य संपदा को मानने वाले कबीर जैसे, संत कबीर जैसे लोगों के लिए, सबके लिए एक बहुत श्रद्धा का केंद्र रहा है। वह हमारे लिए एक गौरव का विषय होना चाहिए कि आज अयोध्या फिर से अपने पुनर्वैभव पर आ रहा है। Sir, in English, king ceremony for Grand Ram Temple in Ayodhya. Today should be a day of rejoice for 1.3 billion Indians. All of us should really be celebrating today the restoration
of India's age-old value system through the reconstruction of a magnificent temple for Sri Ramji. Sri Ram represents the India's ancient, age-old value system, its civilizational values, its heritage. Every Indian, whichever religion he may belong to, whichever caste he may belong to, whichever faith he may believe in, for all of us, Ram, either as a godhead or as an ideal human being, is India's ancient representative of this country's value system. The rise of a magnificent temple at Ayodhya, which is of course a sacred place for Hindus, but also a very important sacred place for the Buddhists, the Jains, the Sikhs, and those who never believed in idol worship like Sant Kabir. For all of them, that place and the temple coming back to life, that should be a day of utmost happiness to all of us. That new temple that's coming up, and the entire Ayodhya, the transformed Ayodhya, will stand as a representative of India's holy value system to the future world. ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఎన్నో అవతారాలు ధరించినా రాముడి అవతారానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు చాగంటి కోటేశ్వరరావు. మనిషి ఎలా జీవించాలో ఈ అవతారంలో మానవాళికి చెప్పారాయన. ఆయన దేవాలయం తిరిగి నిర్మించడం ఎంతో శుభసూచకమన్నారు చాగంటివి. భగవంతుడు ధర్మ సంస్థాపన కోసం ఎన్నో అవతారాలు స్వీకరించాడు. కానీ మిగిలిన అవతారాలు వేరు, రామావతారం ఒక్కటి వేరు. ఎందుకనంటే రాముడు పరిపూర్ణమైన నరుడిగా ప్రవర్తించాడు. అందుకే మనుష్యులకు రామావతారం అంత దగ్గరైంది. నిజానికి వాల్మీకి మహర్షి అడిగినప్పుడు కూడా భగవంతుని యొక్క అవతారం ఇప్పుడు ఏదుంది అని అడగలేదు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఇప్పుడు ఎవరున్నారు అని అడిగాడు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత వృషస్య సంయుగే అని అడిగాడు. రామచంద్రమూర్తికి ఎన్నో గుణములు ఉన్నాయి. అన్నిటికన్నా రామచంద్రమూర్తి అనేటప్పటికీ మనం జ్ఞాపకం పెట్టుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి గుణం ధర్మపాలన. ఏది ఏమైపోనివ్వండి, రాముడు మాత్రం ధర్మం తప్పడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఏది చేశాడో అది ధర్మం అయిపోయింది. అంటే ధర్మాన్ని రాముడు అంతగా అనుష్ఠించాడు. లోకంలో ధర్మ పరిపాలన చేతనే దేవతలు సంతోషిస్తారు. దానివల్లనే శాంతి భద్రతలు. అందరూ ధర్మాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి, దాని చేత ఎవరు ఎవరిని పీడించరు, ఎవరు ఎవరి అశాంతికి గురికారు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా ఈ విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. నిజానికి రాముణ్ణి పూజించడం, రాముణ్ణి గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అందరినీ గౌరవించడం, అందరి యొక్క ఉన్నతిని మనసులో కోరుకోవడం. అందుకే మీరు చూడండి, రాముడు అందరితోనూ కలిసిమెలిసి ఉంటాడు. వానరులతో కలిసిమెలిసి ఉంటాడు, గుహుడితో కలిసిమెలిసి ఉంటాడు, రాక్షసులలో విభీషణుడితో కలిసిమెలిసి ఉంటాడు. అందరితో సమైక్యతాభావంతో ఉండడం, కోపాన్ని నిగ్రహించుకోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకపోవడం, సంయమనంతో వ్యవహరించడం, పెద్దల పట్ల అంత వినయంతో ఉండడం. రాముడు విశ్వామిత్రాది గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత మర్యాదతో ప్రవర్తిస్తాడు అన్నది మనం చూస్తే నిజానికి మనం ఆ గుణములను అలవాటు చేసుకోవాలి. అందుకే రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం ప్రజలు వింటారో అంతకాలమే మానవత్వం బ్రతికి ఉంటుంది. మనిషి మనిషిగా బ్రతకాలి అంటే రామాయణం చదివి రాముడు ఏ గుణములను అవలంబించాడో మనం కూడా ఆ గుణములను అవలంబించి మంచి పేరు తెచ్చుకుని 10 మంది శాంతి కోసం, ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అన్నట్లు బ్రతకడం నేర్చుకోవాలి. అటువంటి రోజు రామానుగ్రహంతో వస్తుందని విశ్వసిస్తూ స్వస్తి.